ఈ వీకెండ్ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేశానన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం హెల్తీ ఫుడ్ పైన కాన్సంట్రేట్ చేసి, ఇట్లా నట్స్ అది మనం కొంచెం చేసి పిల్లలకి ఇస్తే గనక ఈవెన్ అంటే లైక్ ప్రోటీన్ కదా! అంటే కొంచెం మంచిగా నట్స్ అవన్నీ హెల్తీ స్నాక్. లేదంటే పిల్లలు ఏం తింటారు? చాక్లెట్ తింటారు, ఇంకేదో తింటారు. సో, ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ ఇట్. అట్లా వాళ్ళు చాక్లెట్స్ తిని అన్‌హెల్తీ ఫుడ్స్ అన్నిట్లికి అలవాటవుతున్నారనమాట. అందుకని నేను అట్‌లీస్ట్ మా బాబుకైతే కొంచెం మంచిగా ఫుడ్ ఇద్దాము అన్నట్టు నేను ట్రై చేస్తున్నాను. సో, దానికోసం ఇట్లా డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్ అన్నిటిని తీసుకొచ్చి దాంట్లో ఒక 5 ఆర్ 6 నట్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేదే టాస్క్ దీంట్లో. నేను చాలా వేసి ట్రై చేశాను. ఫస్ట్ ఇది కాదు దాంతో ట్రై చేశా. ఇట్లా కొట్టి. కాకపోతే చాలా టైం పడుతుంది. పెద్దదైతే గనుక ఈజీగా అయిపోతుంది స్టోన్‌ది. మేబీ అది తెచ్చుకోవాలి. తర్వాత అదిగో మ్యాజిక్ బుల్లెట్‌లో చిన్నది వేసి ఇట్లా గ్రైండ్ చేశాను. దానివల్ల ఏంటంటే పౌడర్‌గా అయిపోతుంది. నాకు అట్లా పౌడర్‌గా అయితే ఇష్టం లేదు. సో, ఫైనల్‌గా ఇలాగా చాపింగ్ బోర్డ్ పైన వేసి చిన్న చిన్న పీసెస్ నైఫ్‌తో కట్ చేశాను అన్నమాట. చిన్న చిన్న పీసెస్. సో, ఫైనల్‌గా అది సక్సెస్‌ఫుల్. కొంచెం టైం పట్టింది. కాస్త ఎఫర్ట్. సో, బట్ దట్స్ ఓకే. మనం వెన్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఎఫర్ట్ పెట్టినా ఓకే. పెద్ద ప్రాబ్లమ్ పోయేదేం లేదు మహా అయితే. సో, ఆ తర్వాత అవన్నిటిని ఇలాగ స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసి చాలా దోరగా వేయించానన్నమాట. అంటే బావుంటది. ఆ అరోమా ఫుల్ టేస్ట్ ఉంటుందన్నమాట. అయితే అలా కాసేపు అట్లా చాలాసేపు సిమ్‌లో పెట్టి అలా దోరగా వేయించాను. వేయించాక ఆ తర్వాత వాటిల్లో ఇది ఆహ్, డేట్స్ ఇవి కూడా ఆర్గానిక్ డేట్స్ అనమాట. దాంట్లోవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వీటిని కూడా నేను వేయించాను దోరగా. బావుంటుంది టేస్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఆ 2 కలిపి మిక్సీలో వేసేసి లడ్డు చుట్టడమే. సో, ఇలా కొంచెం కొంచెం టైం తీసుకొని కాస్త మనము ప్రిపేర్ చేయగలిగితే మాత్రం బయట షాప్‌లో ఏం కొనుక్కోక్కర్లేదు. నేను చాలా వీడియోస్‌లో చూస్తున్నాను. చాలామంది ఇవి డ్రై ఫ్రూట్ లడ్డూలు అమ్ముతున్నారు. మేబీ ఒక 6, 8 ఎంతకమ్ముతారు? అవి కొనుక్కున్నంత మాత్రాన మనకేమొస్తుంది? అదే ఎఫర్ట్ మీరు మనమందరం అంటే మీరని కాదు. మనందరం కొంచెం కాసేపు మన టైం కాదు అని చెప్పి ఇలా చేస్తే చేయలేనిదేముంటుంది? ప్రతీదీ మనం చేసుకోవచ్చు. షాప్‌లో కొనుక్కునేవన్నీ మనం చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇలా వచ్చింది. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు స్టోరీ. కాకపోతే చేయంగానే అన్నీ అయిపోయాయి. ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి పెట్టేసాను.